ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 20కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 31, 2026. జనవరి మంత్ రోజుతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఫిబ్రవరిలోకి ఎంటర్ అవుతున్నాం. ఫిబ్రవరిలో రాబోతున్న కార్స్ ఏంటి విజార్ సార్? 2 కార్స్ అయితే కన్ఫర్మ్ అయినా అన్న. ఫస్ట్ ఎంజీ నుంచి ఎంజీ మెజెస్టర్ ఇదైతే కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఫిబ్రవరి 12 లాంచ్ అవుతుంది. ఫిబ్రవరి 12. ఓకే, నెక్స్ట్ ఇంకో కారు. ఇంకొకటి BMW X3 30 X డ్రైవ్ వర్షన్ అయితే లాంచ్ అవుతుంది. ఇది ఫిబ్రవరి 16. అవునన్న. ఈ 2 కార్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది అయితే ఇవి 2. అండ్ దీనిలో మెజెస్టర్ వచ్చేసరికి ఏదైతే ఎంజీ ఇప్పుడు మనం గ్లాస్టర్ చూస్తున్నామో దానికన్నా పెద్ద సైజులో వస్తుంది. సేమ్ ఇంజన్ తో వస్తుంది, 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ తోటి. అది సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ కొద్దిగా ప్రైస్ కూడా ఎంజీ గ్లాస్టర్ కంటే ఎక్కువే ఉంటుంది. 10 లక్షల దాకా ఎక్కువ వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ ప్రైజెస్ మనకి ఫిబ్రవరి 12వ తారీఖు అయితే తెలుస్తాయి. 60 to 70 lakhs మధ్యలో దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెజెస్టర్ది. దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కొద్దిగా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి. ఏదైతే థర్డ్ రో ఉంటుందో థర్డ్ రో సీట్స్ అంత కంఫర్టబుల్గా అయితే ఉండవు. సో దీనిలో ఎలా ఉంటాయో చూడాలి. మెయిన్ గా ఫార్చునర్ రైవల్ అంటున్నారు అన్న. ఫార్చునర్ కొట్టడం అంటే కష్టమే, కాకపోతే పబ్లిక్ ఆల్టర్నేట్స్ కూడా చూస్తారు కదా. సో సేల్స్ లేకపోతే ఇప్పుడు దాకా గ్లాస్టర్ సర్వైవ్ అయ్యేది కాదు కదా. సో గ్లాస్టర్ ఏం చేసిందంటే ఏదైతే ఫార్డ్ ఎండేవర్ వెళ్ళిపోయిందో, అదే అందరికి ఫార్చునర్ ఇష్టం ఉండదు. సో అందుకు చాలా మంది ఫీచర్స్ అడాస్ ఇవన్నీ కావాలనుకుంటారు. అవన్నీ ఫార్చునర్లు ఏమి ఉండవు. ఈవెన్ సన్ రూఫ్ కూడా ఉండదు. చాలా మంది ఫీచర్స్ ఇష్టపడుతుంటారు కాంతం లాగా. అలాంటి వాళ్ళు గ్లాస్టర్కి వచ్చారు. వాళ్ళు మార్కెట్ని కొద్దిగా క్యాప్చర్ చేశారు. ఎండేవర్ లేకపోవడం అడ్వాంటేజ్ వాళ్ళకి. BMW X3 30 వచ్చేసరికి మనకి కొంచెం పవర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. సేమ్ 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజనే, కాకపోతే లాస్ట్ జనరేషన్ చూస్తే పవర్ చాలా వరకు తగ్గించేశారు కదా. 187 bhp పవర్ ఉండేది. టార్క్ వచ్చేసరికి దగ్గర 310 వరకు ఉండేది. ఇప్పుడు పెంచేశారు. పవర్ 255 bhp పవర్కి వెళ్తుంది. టార్క్ 400 వరకు వెళ్తుంది. కొంచెం ఇంజన్ ట్యూన్ చేసి పవర్ పెంచి ఇప్పుడు తీసుకొని వస్తున్నారు దీన్ని. నెక్స్ట్, ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దీని గురించి చాలా న్యూస్ మనం లాస్ట్ వీక్ అంతా చూస్తున్నాం. చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది, అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి. సో దీని గురించి మనం టోటల్ క్లారిటీ అయితే చూద్దాం. అసలు ఈ అగ్రిమెంట్ మనకి 27వ తారీఖు జరిగింది, జనవరి 27వ తారీఖు. దీనికి పెట్టిన పేరు వచ్చేసరికి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అన్నట్టుగా పెట్టారు. సో దీనిలో ఓన్లీ మనం ఆటోమొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఆటోమొబైల్ పరంగా అయితే మాత్రం ఏదైతే EU నుంచి మనం కార్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామో వాటి మీద ప్రజెంట్ అయితే 70 to 110% వరకు ఇంపోర్ట్ ట్యాక్సెస్ అయితే మన గవర్నమెంట్ వేస్తుంది కదా. ఇప్పుడు అవి తగ్గిస్తున్నారు. ఏదైనా కార్ మనం EU నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద 110% ఉన్న ట్యాక్స్ ప్రజెంట్ అయితే మాత్రం 40% తగ్గిస్తారు ఇమీడియట్ గా. తర్వాత ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం చొప్పున 2030-32 ఆ టైం నాటికి 10% తగ్గిపోద్ది. ఈవెన్ కాంపోనెంట్స్ మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము, CKD చేస్తుంటారు కదా ఇక్కడ, అవన్నీ మనం పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తూ ఉన్నారు. సో వాటి మీద కూడా ట్యాక్సెస్ 0% అయితే అవ్వబోతున్నాయి 2030 ఆ రేంజ్ నాటికి. ఇప్పుడు అందరు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్ గా మనం షోరూమ్కి వెళ్ళిపోయి G-Wagon లాంటి కార్ మీద 2 కోట్ల డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి వెళ్ళి కొనడానికి అయితే రాదు. ఈ అగ్రిమెంట్ జరగడానికి చాలా టైం పడుతుంది. సో ఇండియా గవర్నమెంట్కి EU గవర్నమెంట్కి మధ్య ప్రెజెంట్ అయితే సైన్ అయింది, డీల్ అయితే ఓకే అయింది. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఒక 6 months మొత్తం దీన్ని పేపర్ వర్క్ అంతా చేసిన తర్వాత పార్లమెంట్లో బిల్లా ప్రవేశపెడతారు. దాని తర్వాత అక్కడ డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడ జరగాలి ఇండియాలో, అండ్ EU పార్లమెంట్లో జరగాలి, యూరోపియన్ పార్లమెంట్లో కూడా జరగాలి. సో అక్కడ 2 అప్రూవ్ అయిన తర్వాత అవి మొత్తం అవ్వడానికి ఖచ్చితంగా 2026 ఎండ్ అయిపోద్ది. ఈ ఇయర్ ఎండ్ అయిపోద్ది. 2027 ఎర్లీగా ఈ 40% అయితే 110 నుంచి 40%కి వస్తుందో అది 2027 మొత్తం మ్యాక్సిమం ఉండొచ్చు. తర్వాత 2028కి ఇంకొక 10% తగ్గించడం, అలా ఈ రేట్కి ఒక 10% తగ్గించుకుంటా ఫైనల్గా వీళ్ళు అనుకున్నది 10%, మ్యాక్సిమం 10% వరకు అయితే ట్యాక్స్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, కొద్దిగా టైం పడుతుంది. లేదు 110 నుంచి 40%కి అయితే మాత్రం ఒక 1.5 yearలో అయిపోద్ది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్ని కార్ల మీద తగ్గిపోతాయి. యూరోపియన్ కార్స్ అంటే మెర్సిడీస్ కానీ, ఆడి కానీ, BMW కానీ, లేకపోతే ల్యాంబోర్గిని, పోర్షా, ఇలా చాలా మందికి ఫేవరెట్ కార్స్ ఉంటాయి, అవన్నీ తగ్గిపోతాయి, మేము అన్ని కొనుక్కోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అన్ని తగ్గట్లేదు, ఎందుకంటే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వల్ల బెస్ట్ సెల్లింగ్ కార్స్ అన్ని, అంటే పబ్లిక్ ఎక్కువ కొంటూ ఉంటారు కదా, వాటన్నిటిని ఇక్కడే CKD చేస్తున్నారు, అంటే ఇక్కడే అసెంబ్లీ చేస్తున్నారు, ఇంపోర్టైజ్ చేసుకోవట్లా. కొన్ని కార్స్ మాత్రం ఇంపోర్ట్ చేస్తుంటారు, పర్ఫార్మెన్స్ కార్స్. ముఖ్యంగా BMW చూసుకుంటే BMW M2 కానీ, M4 కాంపిటీషన్, ఇట్లాంటి కార్స్ చాలా మంది ఫేవరెట్ కార్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఆర్డర్ చేస్తే డైరెక్ట్ ఇంపోర్ట్ అయితే ఇక్కడ అసెంబ్లీ అవుతావో. సో అట్లాంటి వాటి మీద తగ్గుతుంది. మెర్సిడీస్ చూసుకుంటే AMG సిరీస్ ఉంటాయి. AMG ఇప్పుడు మీరు G-Wagon, అది కూడా CBUనే, దాని మీద ఖచ్చితంగా అయితే ప్రైస్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కమింగ్ ఇయర్స్ లో. ఆడీలో RS సిరీస్ ఉంటుంది, RSQ8 ల్యాంబోర్గిని ఇంజిన్ ఉంటుంది దానిలో. చాలా మందికి ఫేవరెట్ కారు, అంటే అసలు తెలియదు, అది చాలా మంది పట్టించుకోరు, దాన్ని సూపర్ ఉంటుంది ఆ కార్ అయితే. అలాంటి కార్స్ తగ్గుతాయి. ల్యాండ్ రోవర్లో అన్ని మ్యాక్సిమం రేంజ్ రోవర్ స్పోర్ట్ కానీ, వెలార్ కానివ్వండి, ఇవోక్ కానివ్వండి, మ్యాక్సిమం కార్స్ అన్ని ఇక్కడే మనకి అసెంబ్లీ అయితే అవుతూ ఉన్నాయి. సో ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అవి మాత్రం డిఫెండర్ కూడా ట్రై చేస్తున్నారు ఇయర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అసెంబ్లింగ్ అని చెప్పేసి. అది అయిద్దో లేదు తెలియదు కానీ వాళ్ళు కూడా చూసుకుంటారు కదా,
మనం ఇక్కడ తయారు చేస్తే మనకి మళ్ళీ ప్లాంట్లో చాలా ఖర్చు అవుతుంది కదా, మరి అక్కడ నుంచి ఎలాగో తగ్గిస్తున్నారు కదా, డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని కూడా ఆలోచిస్తారు. సో మరి చూడాలి ఈ అగ్రిమెంట్ దాని మీద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు డిఫెండర్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిఫెండర్ అన్ని ఇండియాలో అసలు అసెంబుల్ అవ్వట్లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. దాని మీద ఖచ్చితంగా మీకు ప్రైస్లో కొద్దిగా డ్రాప్ అయితే ఉంటుంది. ఈవెన్ రేంజ్ రోవర్లో కూడా మీకు స్పోర్ట్ హెచ్ఎస్సి మోడల్స్ మాత్రమే, బేస్ మోడల్స్ మాత్రం ఇక్కడ అసెంబుల్ అవుతున్నాయి. ఏదైతే మీకు టాప్ మోడల్స్ ఉంటాయో పర్ఫార్మెన్స్ మోడల్స్ లైక్ BMW ఇంజన్ యూస్ చేస్తుంటారు వాళ్ళు, 4.4 లీటర్ BMW ఇంజన్, ట్విన్ టర్బో ఇంజన్. ఆ ఇంజన్తో వచ్చే మనకి రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కానివ్వండి, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఇంపోర్టే చేసుకుంటున్నారు. వాటి మీద కూడా ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. బేస్ మోడల్స్ ఏదైతే ఇక్కడ తయారు చేసి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారో వాటి మీద అయితే ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో దీని ప్రకారం మీరు డిసైడ్ అవ్వాలి. చాలామంది ఆగి కొనుక్కుందాం కార్లు అనుకుని ఉంటారు కదా, సో ఇట్లాంటి వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. బ్రాండ్స్ కూడా కొద్దిగా భయపడుతున్నాయి అనమాట. మెర్సిడీస్ CEO అనుకుంటా ఆయన భయపడిపోయాడు, ఎవరికి కొనరేమో కార్లు అని చెప్పేసి ఆయన ముందే చెప్పేశారు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది మా కార్స్ మీద, 90% ఇక్కడే మేము అసెంబుల్ చేస్తున్నాం కాబట్టి ఇదేటి మీద ప్రైస్ అయితే తగ్గదు. సో మీరు దీన్ని పరిగణించకండి అసలు మెర్సిడీస్లో అన్నట్టు. ఇది ఓన్లీ గుడ్ న్యూస్ ఎవరంటే విజార్డ్ లాంటి రిచ్ కిడ్స్కి, ఎవరైతే పర్ఫార్మెన్స్ కార్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఈ డీలో. సో విజార్డ్ ఏం కొంటావు? నాకు మాత్రం గోల్ఫ్ GT మంచిగా అనిపించింది, కానీ మనకు మంచిగా తక్కువ రేట్లో వస్తుంది. డబ్బులు సమస్య కాదు, అసలు నువ్వేం కొంటావు కారు? డిఫెండర్ ఆప్టానా లాంచ్ అయింది. సో ఇది అందరూ అనుకున్న దానికంటే కొద్దిగా మంచిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాకపోతే అందరికి ఒక డౌట్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీని రేటింగ్ ఎంత వస్తుంది. రేటింగ్ ఇంతవరకు ఏమి వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. సో రేటింగ్కి వెళ్తే మాత్రం 5 స్టార్ స్కోర్ చేసేది అన్నట్లు వీళ్ళు నమ్ముతున్నారు. కొత్త ప్లాట్ఫామ్ తో వస్తున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసరికి CMF-B ప్లాట్ఫామ్, కొద్దిగా బాగానే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ అన్నట్టుగా చెప్తున్నారు. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్, Level 2 ADAS కానివ్వండి, ABS, CVD ఇవన్నీ ఉన్నాయి. మరి చూడాలి ఎంత స్కోర్ చేస్తుందో. భారత్ ఎన్క్యాప్లో అయితే 5 స్టార్ వస్తుంది, గ్లోబల్ ఎన్క్యాప్లో చెప్పలేము ఎంత వస్తుందో. సో సేఫ్టీ గురించి ఏం క్లారిటీ లేదు, కానీ మిగతావన్నీ మొత్తం డీటెయిల్స్ అని మీకు తెలిసినాయి. మొత్తం 3 ఇంజన్స్తో వస్తుంది ఇది. ఇమీడియట్గా మీకు 2 టర్బో పెట్రోల్ ఇంజన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 100 PS పవర్ ఉంటుంది, టార్క్ 160 Nm ఉంటుంది. ఇంకొకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది వచ్చేసరికి 163 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే, టార్క్ వచ్చేసరికి దీనిది దగ్గర 280 వరకు ఉంటుంది. సేమ్ ఇంజన్ మెర్సిడీస్ GLA 200 లో కూడా ఉంటుంది. GLA 200 పెట్రోల్ ఇంజన్, సేమ్ ఇంజన్ ఇది ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచే. ఈ 2 ఇంజన్స్ అయితే మాత్రం మీకు ప్రజెంట్ మార్చ్ నుంచి ప్రైజెస్ తెలుస్తాయి. ప్రైజెస్ కూడా ఇంకా వీళ్ళేం అనౌన్స్ చేయలేదు. మిడ్ మార్చ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తా అని చెప్తున్నారు. ఏప్రిల్ నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంజన్ ఉంది 1.8 లీటర్ ఇంజన్. ఇది మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్తో వస్తుంది. 1.4 kWh బ్యాటరీ ఉంటుంది. సో వీళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే మాత్రం సిటీలో 80% ఇది EV పవర్ మీద రన్ అవుతుంది. మీ మైలేజ్ 33-35 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు 1 లీటర్ పెట్రోల్కి. సో ఇది దివాళీకి తీసుకొస్తున్నారు, ఇప్పుడిప్పుడే రాదు ఇది. దివాళీ సీజన్లో ఈ ఇంజన్ ఆప్షన్ అయితే సేల్కి అయితే వస్తుంది. ఇవి ఇంజన్స్ గురించి అయితే. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో. మీకు పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చేసారు, 2 10-inch డిస్ప్లేస్ అయితే ఉంటాయి. ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ambient లైటింగ్ ఉంటుంది, 360-degree కెమెరాస్ ఉంటాయి. టోటల్ బూట్ స్పేస్ 700 లీటర్స్ వరకు ఉంటుంది. పైన రూఫ్ రైల్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు ఫంక్షనల్ రూఫ్ రైల్స్. అవి 50 kgs వరకు లోడ్ ని క్యారీ చేయగలవు. ఇవన్నీ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ చూడడానికి కూడా కొద్దిగా లుక్ చేంజ్ అయిపోయింది. నీకు ఎలా అనిపించింది కొత్త డస్టర్ ఓల్డ్ డస్టర్ తో కంపేర్ చేస్తే? కొత్త డస్టర్ బాగుందన్న, చూడడానికి బల్కీ అనిపిస్తుంది. ఫ్రంట్ డస్టర్ బ్యాడ్జింగ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్, రెనో లోగో. సో ఓవరాల్ గా అయితే మాత్రం లుక్ అయితే బాగా అనిపించింది. మరి చూడాలి ఎలా ఉంటుందో. కాకపోతే దీనిలో 2 మైనస్లు ఏంటంటే ఈసారి డీజిల్ ఇంజన్ లేదు. డస్టర్ పాపులర్ డీజిల్ తీసేశారు. ఇంకొకటి 4x4 లేదు. ఆల్ వీల్ డ్రైవ్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఉంది. ఫ్యూచర్లో ఏమన్నా పబ్లిక్ మీరు ఒకవేళ గట్టికి పట్టుబడితే ఏమైనా యాడ్ చేస్తారేమో. అలాగే ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినా. ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. 21,000 ఇస్తారు మళ్ళీ వెనక్కి వద్దనుకుంటే. రీఫండ్. BMW లోగో చేంజ్ అయింది. చూసా అన్న, ఎలా అనిపించింది? కొత్తది బాగుందా పాతది బాగుందా? యాజ్ ఇట్ ఈస్ ఉంది. మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది, మొత్తం మ్యాట్ ఫినిష్ కనిపిస్తుంది. గ్లాసీ ఎఫెక్ట్ అయితే లేదు. క్రోమ్ ఎసెన్స్ తీసేస్తారు. కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది చూడడానికి. అంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మరి పెద్ద చేంజ్ అయితే ఏం చేయలేదు. మీకు నోటీసబుల్ డిఫరెన్స్ కూడా ఏం లేదు. కార్స్ కూడా ఇప్పుడు ఫుల్ మ్యాట్ ఫినిష్ ఎక్కువ కార్స్ తీసుకొస్తున్నారు కదా, కలర్ కూడా డిఫరెంట్ ఉంటది. ఆ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా తీసుకొద్దాం అని చెప్పి చేసినారు. BMW ఫ్యాన్స్ ఉంటే మీకు ఎలా అనిపించింది కొత్త లోగో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి యమహా నుండి. యమహా వాళ్ళ బైక్స్ అయితే రీకాల్ చేసింది. అవి ఏం బైక్స్ అంటే రేజ్ అడ్డార్ 125, ఫాసినో 125 బైక్స్ అయితే రీకాల్ చేసింది. మెయిన్ గా ఏం ఇష్యూ చెప్తున్నారంటే వీళ్ళు ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్స్ ఇష్యూ అని చెప్తున్నారు. అది కూడా మీకు May 2, 2024 నుండి September 3, 2025 వరకు మ్యానుఫ్యాక్చర్ ఏవైతే బైక్స్ అయినాయో ఆ బైక్స్ లో ఈ ఇష్యూ ఉన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ మీ బైక్ ఈ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయింది అని మీకు ఒక ఐడియా లేకపోతే మీరు ఒకసారి యమహా వెబ్సైట్కి వెళ్ళేసి వాలంటరీ రీకాల్ క్యాంపెయిన్ అని ఉంటుంది, అక్కడ మీ ఛార్జెస్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ బండి మీకు అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందా లేదా, దీనికి అర్హులా కాదా అని చెప్తుంది అనమాట.
దీన్ని మీరు షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్ చేస్తున్నారు. మహీంద్రా BE6 ఫైర్ యాక్సిడెంట్ అయింది యూపీలో. దాని గురించి విచారణ చెప్తాను మీకు. చాలా మంది చూసారు సోషల్ మీడియా, దాంట్లో చాలా వైరల్ అయిపోయింది. BE6 కాలిపోయింది. యాక్చువల్ గా అది బ్యాటరీ కాలేదు. చాలా మంది ఈవీ అంటే భయపడి బ్యాటరీ కాలిపోయింది. బ్యాటరీ కాలేదు అక్కడ. అది మంచి బ్యాటరీ, BYD బ్లేడ్ బ్యాటరీస్ చాలా బ్యాటరీ మంచిదే టెక్నాలజీ. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే యూపీ కదా, మన వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు అనమాట. టైర్ పంచర్ అయింది, బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లాట్ టైర్, రైట్ సైడ్ బ్యాక్. మనోడు దాని 10 minutes 60 kmph స్పీడ్ లో కార్ నడపడం, ఆ టైర్ ఇంకా రోడ్ కి టైర్ కి మధ్య ఫ్రిక్షన్ వల్ల మొత్తం మంటలు వచ్చేసి కాలిపోయి ఫైర్ అయిపోయింది. అది అప్పటికి అలర్ట్ ఇచ్చిందన్న, అది హైలైట్. వాడిని సేవ్ చేయడానికి కార్ అలర్ట్ ఇచ్చి అరే అప్పటికి TPMS చూపిస్తా ఉంటది, ఫంక్షనల్ TPMS చూపిస్తా ఉంటది. కానీ మనోడు చూసినట్లేడు. మనిషి అయితే సేఫ్ ఉన్నాడు, ఎవరికి ఏం గాయాలేవు. కార్ అయితే కాలిపోయింది. బ్యాటరీ అయితే ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు, ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ టెస్లా సైబర్ క్యాబ్ అని చెప్పేసి ఒక కొత్త కార్ తీసుకొని వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే స్టీరింగ్ ఉండదు, పెడల్స్ ఉండవు, లోపలికి వెళ్ళి కూర్చోడమే. ఇలాన్ మస్క్ వెళ్ళి కూర్చున్నాడు, అది రౌండ్లు చక్కర్లు కొడుతుంది. ఫుల్లీ అటానమస్ అనమాట. అసలు లోపల ఏమి ఉండవు, మనం జస్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఇవ్వాలి దానికి అంతే ఇన్ఫర్మేషన్, అదే తీసుకెళ్ళిపోతే మనం కూర్చోవచ్చు ప్రశాంతంగా దేవుడి మీద బారేసి. ఇది టెస్టింగ్ లో ఉంది ప్రస్తుతానికి, ఇంకా లాంచ్ అవ్వలేదు, టెస్టింగ్ చేస్తున్నారు. అదే టెస్ట్ చేస్తున్నారు, కొత్త కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి నిస్సాన్ ఇప్పుడు కొత్త ప్రోటోటైప్ కార్ అయితే తీసుకొచ్చింది. ఈ కార్ పేరు అరియా అని చెప్తున్నారు వీళ్ళు. మెయిన్ గా దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ కారు ఈవీ కారే ఇది, బట్ దీన్ని సోలార్ పవర్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఆన్ ద గోలో ఒకవేళ మీకు సన్నీ వెదర్ గాని ఉంటే ఆన్ ద గోలో ఇది డైరెక్ట్గా ఛార్జ్ అయిపోతుంది. ఈ కార్కి మీకు ఫ్రంట్ బానెట్ పైన కానీ, రూఫ్ పైన కానీ, బ్యాక్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దానిపైన మీకు సోలార్ ప్యానెల్స్ అయితే ఉంటాయి. దీని ద్వారా మీకు డైరెక్ట్ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. ఇప్పటి వరకు చూసుకున్న దాని ప్రకారం అయితే 23 kilometers వరకు రేంజ్ ఎక్స్టెండ్ అయిందని చెప్తున్నారు. కార్ ప్రస్తుతానికి అయితే కాన్సెప్ట్ స్టేజ్ లో ఉంది, కానీ కొత్తగా అనిపించింది కదా సోలార్ పవర్డ్ కారు ఆన్ ద గోలో ఛార్జ్ అవ్వడం. తొందరలో మనం మార్కెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఫ్రెండ్స్, ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొంచెం మనకి ఆఫీస్ నడుస్తుంది, కొత్త ఆఫీస్ పనులు నడుస్తున్నాయి, వాటిలో కొద్దిగా బిజీగా అయితే ఉన్నాము. పనులన్నీ అయిపోతే కొద్దిగా ఫ్రీ అయితే మొత్తం నీట్గా అన్నీ చేద్దాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవుతుండండి, క్విక్ అప్డేట్స్ అక్కడ నుంచి ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అకౌంట్ పెడుతున్నా. అది టెక్ది కాదు, డైరెక్ట్ ఆటోమొబైల్కే సపరేట్ పేజ్ అయితే ఉంది. దాన్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.